హలో సూపతులు, మీతో ఒక ముచ్చట చెప్పాలి. వింటర్ కాశ్మీర్ ఉత్సవ్ మేళకైతే వెళ్ళినాం. ఇది ఎప్పుడు వెళ్ళినామంటే జనవరి ఫిబ్రవరి టైంలో వెళ్ళినాం. అయితే కానీ ఇప్పుడు పెడుతున్నాను. ఇక తెలుసు కదా, స్పేస్ లేక అండ్ టైం కుదరక. ఇక చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ 30 minutes పైన ఉంది. అందుకే విడి భాగాలు అయితే చేశాను, 3 పార్ట్స్గా చేశాను. అందుకే మీకు కూడా ఇబ్బంది కావద్దు. కానీ ఒక పార్ట్ బిలో 10 minutes లాగా వాటర్ ఫాల్ లాగా జూలుపాలే చేశారు. ఇది ఎగ్జిబిషన్ అండి. మేము మా ఏరియాలో ప్రజెంట్ నేను వీడియో చేస్తున్న టైంలో కూడా ఇలాంటివి జరుగుతుంది. కానీ మేము మా ఏరియాలో కాకుండా కొంచెం దూరం చెంగిచెర్ల వెళ్ళి అయితే వీడియో తీసాము. చెంగిచెర్లది ఇది మేడిపల్లి దాటగానే చెంగిచెర్లది ఎక్స్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది. ఇక నేను ఇప్పుడు వీడియో చేసే టైంకి అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇన్ని నెలలు ఉండదు కదా. కానీ లోపల బాగుంది, డెకరేషన్ లాగా బాగా చేశారు. కానీ ఇక ఎగ్జిబిషన్ అంటే అనన్య, కల్పన, నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం అనుకుంటా. అంతకుముందు కల్పనే అనన్యని ఒకసారి తీసుకెళ్ళింది, సీనన్నయ్య ఒకసారి తీసుకెళ్ళిండు. ఇంకా నాకు కుదరక నేను తీసుకెళ్ళలేదు. ఇక మేము ముగ్గురం కలిసి అయితే ఇంత దూరం అయితే వెళ్ళినాం. ఇక్కడ నేను మాట్లాడిన వాయిస్ ఓవర్ పెడదాం అనుకున్నా, అక్కడక్కడ నేను కనీసం మాట్లాడి ఉంటా కదా. అనన్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కానీ అందులో మ్యూజిక్ వస్తుంది, సినిమా పాటలు వస్తున్నాయి. అక్కడ ఎగ్జిబిషన్ దగ్గర కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతో అయితే మొత్తం ఒరిజినల్ సౌండ్ మ్యూట్ చేసి మీకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా అనన్య చూడండి మంచిగా మాట్లాడుతుంది, మీకు అందరికి హాయ్ చెప్తుంది, వెల్కమ్ టు అవర్ ఛానల్ అని, ఇక వెల్కమ్ టు ఎగ్జిబిషన్ అని మొత్తం చూపెడుతూ చెప్తుంది. ఇక్కడైతే స్నోఫాల్ లాగా చిన్నగా అయితే క్రియేట్ చేశారు. దానికోసం అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నాం. వాటర్ ఫాల్, స్నో వరల్డ్ లాగా భలే క్రియేట్ చేశారు. ఆర్టిఫిషియల్ అయినా కానీ పూలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనం అక్కడ మంచు ప్రాంతాల్లోకి ఎలాంటి పూలు ఉంటాయో అలాంటివి అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. పైనుంచి వాటర్ పడుతున్నాయి. ఇక ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం ఇదే సరిపోయింది నాకైతే. ఇక మన వాళ్ళు అయితే చూడండి ఇక్కడైతే ఫోటోలు కూడా దిగుతున్నారు. అండ్ ఒక చిన్న వాటర్ ఫాల్ పడుతున్నట్టు క్లిప్ అయితే చేసిన. కల్పన అయితే నాకు సజెషన్ అయితే ఇస్తుంది, ఏ విధంగా దించాలి, ఎక్కడ దించాలని. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో ఈ విధంగా తీసుకెళ్ళండి. వాళ్ళు కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళకు కూడా లైఫ్లో మెమొరీ లాగా ఉండిపోతుంది, చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ కానీ, చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కానీ. ఇక ఇక్కడ చూడండి రియల్గా జింకలు ఉన్నాయి, ఆడ వాటర్ ఉన్నాయి. నాకు ఇదంతా చూస్తుంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో హీరోయిన్ రింగ్ తప్పిపోతుంది కదా, ఆ సీన్ అయితే నాకైతే గుర్తొచ్చింది. పాట కూడా బాగుంటది కదా, ఆ సీన్ అయితే గుర్తొచ్చింది. మొత్తం అయితే కలర్ఫుల్ గా డెకరేషన్ అయితే చేశారు. డెకరేషన్ చేస్తే ఎంత బాగుంటుందో అని తెలుసుకోవడానికి ఇక ఇదే నిదర్శనం. మంచి అయితే పడుతుంది, అనన్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మంచిలాగా చిన్నగా నురగలు తెప్పిస్తున్నారు. అనన్య అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేను కూడా కల్పన కూడా ఎంజాయ్ చేసినాం. అందరం ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్ ఎంజాయ్. తిరిగి అయితే అలసిపోయినాం. మీరు లాస్ట్ వరకు చూస్తారు. అసలు చాలా అంటే చాలా. ఇక దాని చుట్టూరు తిరగడం, పిల్లలు అక్కడ అయితే చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఫోటోలు ఎక్కువ దిగుతున్నారు, పిల్లలేమో ఇక్కడ ఆడుకుంటున్నారు. అననే చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ ఎగురుతూ ఆడుతుందో. ఇక పిల్లలందరికీ అది హెల్దీయా అన్హెల్దీయా నాకైతే తెలియదు, కానీ అది కెమికల్తోని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి అయితే అన్హెల్దీయే. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి తప్పదు కదా. వావ్, ఇవేంటి తులిప్స్ లాగున్నాయి కదా, కానీ అవన్నీ ప్లాస్టికే, ఒరిజినల్స్ ఏది కాదు. ప్లాస్టిక్తోనే తయారు చేసి మంచి ఇగ్లూ లాగా తయారు చేసి అక్కడైతే రీక్రియేట్ అయితే చేశారు. అనన్య అయితే ఇంకా అమ్మనైతే గుంజుకెళ్తుంది, దా అమ్మ అనుకుంటా. కానీ కల్పన అయితే అందులోకి అయితే వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు కదా. చూడండి అందరు ఇక్కడే పోగైపోయింది. అసలు ఒకరికొకరు ఎవరిని దిద్దామన్నా కానీ నచ్చేటట్లేదు, ఫోటోలు దిగనెచ్చట్లేదు, వీడియోలు ఎవరికి వాళ్ళు వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు. అందులో నేను ఒకరిని మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే వీడియోలు తీసుకుంటూనే ఉన్నాను. అనన్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక నేను కూడా ఓ బ్యాగ్ వేసుకొని మంచిగా ఇక అన్ని వాటర్ బాటిల్ తినడానికి ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకెళ్ళిన, ఎందుకంటే అనన్యకు మళ్ళీ ఆకలి అవుతుంది కదా, అక్కడంతా ఇక హెల్దీ ఫుడ్ ఉండదు కదా. అయినా కానీ మేము కొనుక్కొని తిన్నాము. ఏం చేస్తాం, కొద్ది దూరం అయితే వెళ్ళిన తర్వాత ఆ వీడియో మీకు ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోషూట్ ఇటు వచ్చి అనన్యకి వెనక వైపులో ఉన్న వాళ్ళైతే ఫోటోషూట్ దిగుతూనే ఉన్నారు. అనన్యకైతే కంట్లో పడుతుందని ఇక దులుపుకుంటుంది. అసలు మంచు మస్తు అంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. రియల్గా వెళ్ళి ఒకసారి లైఫ్లో ఎంజాయ్ చేయాలని కోరిక ఉన్నది, కానీ పరిస్థితులు అందరికీ అనుకూలించవు కదా, ఏం చేద్దాం.
ఇలాంటి ప్లేస్‌లోకి వెళ్తే మాత్రం ఆహా! సమ్మర్‌లో వెళ్తే ఫుల్ అంటే ఫుల్ జోష్ ఉంటది అసలు. ఎక్సలెంట్ ఉంటది. ఆ థ్రిల్లే వేరుంటది. ఇంగ చూడండి మంచిగా యాపిల్ చెట్లను కూడా రీక్రియేట్ చేసిండ్రు. చిన్న చిన్న ఇళ్ళను క్రియేట్ చేసిండ్రు. జస్ట్ ఆ లొకేషన్ లాగా అందుకే మనకు ఆ ఫీల్ రావాలని. వైట్ టైగర్ కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వైట్ టైగర్. ఇక యాపిల్స్ అయితే చూడు భలే ఉన్నాయి అసలు, రియల్ యాపిల్స్ లాగా దూరం నుంచి చూస్తే ఆపిల్ చెట్లే మొలిచినట్టు అనిపిస్తుంది మనకు. ఇక ఇది ఒక మంచి చిన్న చిన్న ఇల్లులు. ఇవి రియల్గా క్రియేట్ చేసి ఇల్లు కానీ రియల్గా ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకనంటే ఆర్టిస్టులు రియాలిటీగా ఉండడానికి తయారు చేస్తారు. ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు. ఒక చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవి ఇవన్నీ పెట్టిళ్ళు. ఇక అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకైతే వచ్చినాం. అక్కడ ఏం జరిగింది తెలుసా, ఒక దగ్గర ఇట్లా ఫోటో దిగడానికి మంచిగా ఉంది. చాలాసేపు వెయిట్ చేసినాం, అసలు మమ్మల్ని ఫోటో దిగడానికి కూడా దిగనీయట్లేదు. చాలా మంది ఫోటో పిచ్చోళ్ళు ఉన్నారు. ఇక అది ఇదంతా కాదు కదా, మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం అనేది అయితే వచ్చినాము. ఇక లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక మొత్తం షాపులు, షాపింగ్స్. ఇక తెలిసిందే కదా ఎగ్జిబిషన్ అనేసరికి ఏది ముట్టినా మస్తు రేట్లు, బయట కంటే ఘోరంగా రేట్లు ఉంటాయి అసలు. ఇక కల్పన ఏదో కొనుక్కోవాలన్నట్టుగా కొన్ని అయితే కొనుక్కుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి అసలు. మొత్తం ఇవే ఉంటాయి ఎగ్జిబిషన్లో. మొత్తం ఇదే మనకు దిల్సుఖ్ నగర్లో, సికింద్రాబాద్లో, అమీర్పేట్లో ఇవే దొరుకుతాయి కదా. మళ్ళీ అవే చూడాలి. అసలు ఎగ్జిబిషన్ అంటే ఏదన్నా కొంచెం యూనిక్గా ఉండేటి, రెగ్యులర్గా మనం చూడనివి అలాంటివి ఎవరైనా తీసుకొచ్చి పెడితే కొనుక్కోవచ్చు. ఈ బయట చూసేటియే మళ్ళీ అక్కడ చూడాలి, ఏంటో ఏమో. ఇవన్నీ రెగ్యులర్ మనకు దొరుకుతూనే ఉంటాయి కదా, మళ్ళీ అక్కడ ఎక్కువ రేటు పెట్టుకొనడం. బయట మనకు దొరుకుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 రూపాయలు కోట్ అనుకో, ఇక్కడ 15, 20, 25 కూడా ఉంటాయి. చెప్పలేము, వాళ్ళు అయితే అట్లనే పెంచుతారు, ఎందుకనే తెలియదు. మళ్ళీ వీళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ బయట పెట్టుకొని అమ్ముకుంటారు. అది ఏం లేదు, ఎగ్జిబిషన్ వాళ్ళకి డబ్బులు పే చేయాలి కాబట్టి ఆ డబ్బులన్నీ మళ్ళీ మన మీద నుంచి తీస్తారు, అంతే. ఇక చూడండి ఇవి అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ లేడీస్ సంబంధించిన ఐటమ్స్ కదా, మీకు అందరికైతే లేడీస్ చూస్తున్న వాళ్ళందరికైతే బాగా తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఇక ఇయర్ రింగ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్కటి 100 రూపీస్, 150, 200 అంట. ఇక చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి. అమ్మ అవి పెట్టుకుంటే చెవులు ఉంటాయా ఊడతాయా అనేది కూడా డౌటే ఉన్నది. అంతంత బరువు ఎలా పెట్టుకుంటారో ఏమో కదా. మొత్తం అవే ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని పెద్ద పెద్ద. తర్వాత కొన్ని గొలుసులు అవన్నీ ఉన్నాయి, మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన పని లేదు. ఇక్కడైతే అనన్యనైతే నేను ఆట పట్టిస్తున్నా. మ్యూజిక్ ఉంది అసలు, ఒరిజినల్ సౌండ్ ఉంటే బాగుండు. అనన్య లెఫ్ట్ హ్యాండ్తో తింటుంది, అలా తినకు మొత్తం ఒకటేసారి నోట్లో పెట్టుకోనంటే నోట్లో పెట్టుకుంది. ఇక కల్పన అయితే ఏం కొందామా అని చూస్తుంది. అవి ఇవి తిరుగుతున్నాం. చాలా అంటే చాలా. ఎగ్జిబిషన్లో మాత్రం నాకు ఒకటి నచ్చింది, ఇదే రెగ్యులర్గా దొరికేటియే బయట పెడతారు. అవి మళ్ళీ ఎక్కువ ప్రైజులు పెడతారు, అదొకటి నాకు డిసప్పాయింట్మెంట్. ఇక ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మీకైతే చూపెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసిన